హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా కొబ్బరి పులిహోరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన పులిహోర చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా సరే తక్కువ టైంలోనే మంచి రుచిగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా కొబ్బరి పులిహోరని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పులిహోరకి అన్నం వండడానికి కుక్కర్ గిన్నె తీసుకుని 1 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి. వెయిట్ వేసి చెప్పాలంటే 1/2 కిలో వరకు బియ్యాన్ని తీసుకుని నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగాక ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్ళని కొలుచుకుని వేసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత అన్నం పొడి పొడిగా రావడానికి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ అన్నం ఉడికేలోగా మరొక పక్కన మిక్సీ గిన్నె తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని అలాగే కారానికి సరిపడగా 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కొబ్బరికాయలో సగం కొబ్బరి చిప్పని తీసుకుని పైన పెంకుని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని కొన్ని నీళ్ళని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ కొబ్బరి పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్లు వేశాక కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అన్నాన్ని మొత్తం బాగా కలిపి చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ నేను తక్కువే చేస్తున్నాను కాబట్టి అన్నాన్ని కుక్కర్లోనే చల్లారబెట్టుకున్నాను. అదే ఎక్కువ చేస్తే కనుక అన్నాన్ని ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవచ్చు. ఇలా అన్నాన్ని చల్లారబెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెప్పిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం జీడిపప్పు వేరుశనగలు కలిపి ఒకేసారి ఫ్రై చేసామండి మనకి ఈ జీడిపప్పు త్వరగా వేగిపోయి మాడిపోతుంది. సో అందుకని అలా కాకుండా వేరుశనగలు కాస్త వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేరుశనగలు జీడిపప్పు దోరగా వేగిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మరొక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని అలాగే 4 ఎండుమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకుని 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు దోరగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువాని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా కొబ్బరి పేస్ట్ని వేసాక మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కలుపుకుండా వదిలేసామంటే ఈ కొబ్బరి పేస్ట్ మాడిపోయి మనకి ఈ కొబ్బరి పులిహోర అంత రుచిగా ఉండదు. సో అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కలుపుకుంటూ ఈ కొబ్బరి పేస్ట్లో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు అవ్వేసరికి కొబ్బరి పేస్ట్ బాగా వేగి చుట్టూ ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 2 మీడియం సైజ్ లో ఉన్న నిమ్మకాయని రసం తీసుకుని వేసుకోవాలి. అదే చిన్న నిమ్మకాయలు అయితే 3, పెద్దవైతే 1 నిమ్మకాయని రసం తీసుకుని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగలు జీడిపప్పు కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అలాగే కలిపేటప్పుడే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు పులుపు సరిపోయింది లేనిది చూసుకుని సరిపోతే కనుక మరి కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు. అంతే, కొబ్బరి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా సరే చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.